వీళ్ళ అవిశ్వాసులతో కాపరి కష్టం. ఏంటి వినండి, వాళ్ళు ఏంటంటే ఆదివారం ఒకరోజు వస్తారు. ఎలాంటి విశ్వాసులు? ఆదివారం ఒక్కరోజు వస్తారు. ఆదివారం ఒక్కరోజే చర్చికి వస్తారు. ఇంటికాడ వాక్యం చదివారు, ఇంటికాడ ప్రార్థన చేయారు, కుటుంబం బలిపీఠం కూర్చోరు, కుటుంబం అంతా బలిపీఠంతో ఉండరు. ఎవరున్నారు? ఎవరికి మద్దతు ఇస్తున్నాం? దయ్యాలక దేవునిక? ఇటు వినాలా? ఇటు వినాలా? ఎవరికి మద్దతు ఇస్తున్నారు? ఎవరికంటే? దయ్యమే. నీ యొక్క తల నుండి దయ్యమాలోచనమే, నీ మనసు దయ్యమాలోచనమే. దేవుని మీద ఆసక్తి లేదు. వాక్యాన్ని ప్రేమించండి. ఎవరు ప్రేమించాలా? వాక్యాన్ని ప్రేమించేవారు కావాలండి. ఎవరు కావాలా? వధువు దయ్యాన్ని తరిమేది. వధువే దయ్యాలతో నిండున్నప్పుడు ఎక్కడ వెళ్తారు? ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా వాక్యం చెప్పినట్టు వింటే దేవుడు బాధ్యత తీసుకుంటాడు. వాక్యం చెప్పినట్టు వింటే దేవుడు బాధ్యత తీసుకుంటాడు. వాక్యం చెప్పినట్టు నీవు జీవించకపోతే దేవుడు బాధ్యత తీసుకోడు. ఏం చేసుకోడు? నువ్వెప్పుడు సువార్త చెప్తావు? నువ్వెప్పుడు నీ పక్కోడికి సువార్త చెప్తావు? నీ జీవితం సరిగి లేదు, నీ స్థితి సరిగి లేదు, నీ నడితే సరిగి లేదు. నువ్వెలా సువార్త చెప్పగలుగుతావు? దేవుడు గొప్ప దేవుడు, దేవుడు మంచి దేవుడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు బాధ్యత చేసే దేవుడు. నీవే ఇలాగున్నావు. ఎలా సువార్త చెప్పగలుగుతావు? ఎలా సువార్త చెప్పగలుగుతావు? ఎలా సువార్త చెప్పగలుగుతావు? వినండి, దేవుళ్ళో శక్తి పోలేదు. దేవుళ్ళో ఆది యందు దేవుడు ఉన్నాడు. ఆది యందు వాక్యమే దేవుడై ఉన్నాడు. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు ఉన్నాడు. అప్పుడు చేస్తున్న దేవుడు ఇప్పుడు చేస్తాడు. నీవే అవిశ్వాసివై నీవు దేవుని కార్యం చూడలేకపోతున్నావు. ఏం చెప్పండి? చూస్తారా? భక్తిహీనులు కారణాలు చెప్తారు. మీరందరూ కారణాలు చెప్పే వాళ్ళే. కారణాలు వెతుకుతుంటారు మీరు. భక్తిహీనులు ఎప్పుడు కారణాలే చెప్తారు. ఏం చెప్తారు? భక్తిహీనులు ఎప్పుడు కారణాలే చెప్తారు. ప్రియా సహోదరుడా, మన నుంచి ఏం చెప్తున్నానంటే కుటుంబం బలిపీఠం, 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 బలిపీఠం. ఏం చెప్తున్నా? ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. ఒక యజమానుడు కుటుంబం క్రమంగా నడపకపోతే ఆ కుటుంబం పాడైపోద్ది. కుటుంబం బలిపీఠం ఏంటంటే ఆ బలిపీఠంలో ఒకరి గురించి ఒకరు మీరు పాలు చేసి
హల్లెలూయా హల్లెలూయా. ప్రతి కోసం ఇదిగో పిల్లలకి ప్రార్థన ఇవ్వాలా, నీ పిల్లలకి ప్రార్థన ఇవ్వాలా, నీ భార్యకు ప్రార్థన ఇవ్వాలా, ఓ పాటలు పాడాలా. ఇలాగుండాలా అలాగుండాలా. ఆ కుటుంబం యజమానుడు, ఆ కుటుంబం పాస్టర్. పాస్టర్ ఎవరండి? ఆ యజమానుడు ఎవరు? ఆ కుటుంబానికి అతనే పాస్టర్. నడిపించాలా. నీవు దొంగడు గచ్చి దొంగవి. నీ కుటుంబాన్ని నీవే పాస్టర్ అంటే ఇటు చూడకండి, ఇటు చూడండి. కుటుంబం బలపీఠ కూర్చుంటే ఇటు అట్టన్నారు. కుటుంబం బలపీఠం. రోషం ఉండాలా, ఏముండాలా? వాక్యముతో ఉన్నప్పుడు, వాక్యముతో నిలిచినప్పుడు దేవుడు కార్యం ఎందుకు చేయడే? ఈసారి కారం ఉంటుంది ఇక్కడ, బలపీఠము కారం పెడతా. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యంలో ఉన్నామంటున్నారు. భక్తి అనేది ఎందుకు? అన్యులుగా ఉండండి, అన్యులుగా జీవించండి. ఒక్కొక్క కోసం ప్రార్థన చేస్తున్నారు. లేదు, నాకు తెలుసు నీకోసం నేనే చేయలేకపోతున్నావు. అందరి కోసం ఎక్కడ ప్రార్థన చేస్తావు? వినండి, పరిచర్య చేయాలా? దేవుని ఒక పరిచర్య చేయాలి. ఏం చేయాలా? దేవుని ఒక పరిచర్య చేయాలా? వాక్యం చదవాలా? బైబిల్ చదవాలా? దేవుని ఒక పరిచర్య చేయాలా? మూగుపోయిలాగా కూర్చుంటే, వినండి, నటన జీవితంతో ఉంటే నీవే నష్టపోతావు. నష్టపోయే నీవే. నీవు కూర్చున్నా ఆయనే ఉండాలా. నీవు నిలుస్తున్న చోట ఆయనే ఉండాలా. నీవు నడుస్తున్న చోట ఆయనే ఉండాలా. దయ్యం ఆలోచన పెట్టుంటే దయ్యాలే నిండుతాయి. మొదటగా దేవునికి ఇవ్వండి మనసు. ఏమి బలా? నటిస్తే నీవు మోసపోతావు. నటించేవాడు రంగు బయటపడుతుంది. చూడండి, లేగడమే పిట్టలు దేవుని స్తుతిస్తాయి. ఏం స్తుతిస్తాయి? లేగడమే పిట్టలు దేవుని స్తుతిస్తాయండి. పడుకునేటప్పుడు కూడా దేవుని స్తుతిస్తాయి. నీవే స్తుతించడం లేదు. లోకసరమైన పనులు అనేక చేస్తారు. దేవుని దగ్గర వచ్చేసరికి అలసిపోయినట్ట. ఎక్కడ? వాక్యం ఎందుకు చదివారు? ఇలా కుటుంబం అంతా ఎందుకు కూర్చోరు? గొలుసు బంధం ఎందుకు చేయరు? పేరుకు మాత్రం మందిరానికి వస్తారు. దేనికి వస్తారు? పేరుకు మాత్రమే మందిరానికి వచ్చి దేవుని శక్తి ఆశ్రయించలేకపోతున్నా, దేవుని శక్తి పొందలేకపోతున్నా.
హల్లెలూయా. ప్రియ సోదరి సహోదరుడా, వింటున్నారా? కుటుంబం బలిపీఠం ఉన్నప్పుడు కుటుంబం బలిపీఠంలో నిజంగా నేర్పిస్తే పిల్లలు క్రమంగా కూర్చుంటారు. వాళ్ళే పాలన చేస్తారు. ఎవరు పాలన చేస్తారు? పిల్లలే పాలన చేస్తారు. ఆ టైంకి వస్తే ఇక్కడ ఉన్నారా? ఎక్కడున్నారు? మొన్న ఇదిగో పుట్టినరోజు, కీర్తన పుట్టినరోజు శుక్రవారం రోజు అద్భుతం జరిగినది. టేబాక చాలా అద్భుతం జరిగినది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా అద్భుతము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సోదరి సహోదరుడా, వినండి. ఆ మూడు కుటుంబమైనా మంచిగా బలంగా ఉన్నా వాళ్ళకి ఒకటే చెప్తాం, ప్రతిరోజు బలిపీఠం కూర్చోవాలని, బలిపీఠం ఉండాలని. పిల్లలకి సండే స్కూల్కు చెప్తున్నాను. వాళ్ళు ఆ పిల్లలకి హోంవర్క్ రాసి రమ్మని. నిజంగా ఆ టైంకి వస్తే వాళ్ళు నిజంగా కుటుంబం బలిపీఠం కూర్చుంటున్నారట. మంచిగా టైము నిజంగా ప్రతిరోజు బలిపీఠం కూర్చుంటున్నారని వాళ్ళు చెప్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బలిపీఠం అనగా నిజంగా అదొక క్రమంగా వస్తుంది. ఏంటి? రోజు ఒక పిల్లవాడు రోజు ఎలాగ రాయాలన్నది నేర్పిస్తున్నప్పుడు ఆమె హల్లెలూయా అతను రాస్తాడు. అలాగే ప్రతిరోజు ఎలా పాలన చేయాలని నేను పిల్లవాడిని నేర్పిస్తే హల్లెలూయా అతనే పాలన చేస్తాడు. ఏం చేస్తాడు? నిద్రపోయే వాళ్ళు నిల్చోండి. ఏం నిల్చోవాలా? నిద్రపోయే వాళ్ళు నిల్చోవాలా? చాలా రగడ ఉందని నాకు మీలో చూస్తుంటే నాకు ఎలాగుందంటే ఏడవలా, గంతులయ్యాలా, విడిచెల్లాలా, ఏం చేయాలని అర్థం కట్టలేదు. అలాగుంది ఆత్మ, అలాగుంది. నన్నే బలహీనం చేస్తున్నది. నన్నే బలహీనం చేస్తుందండి. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరుడా, ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఎన్నో వాక్యాలు ఉన్నాయి. మనకు ఆ వాక్యం ప్రకారం జీవిస్తున్నప్పుడు అందరు లాగండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగంలో ఒకటే రీతిగా ఉన్నాడు. ఆమేన్.
యోహాను పత్రిక 1 యోహాను 4:18 ప్రేమలో భయము ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెలగొట్టును. భయము దండనతో కూడినది, భయపడవాడు ప్రేమయందు పరిపూర్ణము చెయ్యబడిన వాడు కాదు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ఘనమైన తండ్రి, నీకే వందనాలు. నీకే మహిమ ఘనత ఇచ్చు బిడ్డలు కనికరించండి. యేసుక్రీస్తు నామములో మీరు మాకు శక్తిచ్చువాడవు, బలమిచ్చువాడవు, ఆదరించువాడవు. దేవా, ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. ఈ వాక్యం ద్వారా ముచ్చటించండి. ఈ వాక్యంలో మాకు నెమ్మది దయచండి. ఈ వాక్యంలో మాకు శక్తిని దయచండి. దేవానికి వందనాలు. సర్వాధికారుడా, సర్వమిచ్చువాడా, దేవా, అగ్నిస్తంభం మేఘస్తంభంగా మీరుండి మాకు మాట్లాడండి. నీ మహిమతో మమ్మల్ని నడిపించండి. నీ బలముతో మమ్మల్ని నడిపించండి. నీ కృపతో మమ్మల్ని నడిపించండి. యేసుక్రీస్తు సహాయం అనుగ్రహించండి. దేవా, నీకు వందనాలు. సర్వాధికారుడా, నీకే మహిమ ఘనత ఇచ్చు బిడ్డలు అనుగ్రహించమని ప్రభు అయిన యేసు నామములో వేడుకుంటున్నాము. ఆమేన్. కూర్చోండి. ఆమేన్. మరి ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నది? యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆమేన్. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. యుగ యుగంలో ఒకటే రీతిగా ఉన్న దేవుడు, మార్పు లేని దేవుడు. ఇప్పుడు చూడండి, ఆమె 2000 సంవత్సరాల క్రితంలో జరిగిన చనిపోయిన వాళ్ళు లేచారు, కుష్ఠ రోగులు బాగయ్యారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా అద్భుతాలు దేవుడు చేసిండు. ఆ తర్వాత ఆయన శిష్యులు చేశారు. ఆ తర్వాత ఎవరు చేశారు? బిలియన్ బ్రెనామ్ 1963లో ప్రవక్త దేవుడు రంగంలో వచ్చి ప్రవక్తల వంటి గొప్ప కార్యాలు చేసింది. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయాలి? అప్పుడు చేసిన దేవుడు ఎందుకు చేయాలి? సంఘమేనంటే ఇలాగ అవ్వేది. నిద్రపోతారు, అసలు కుడుకు పడతారు. సంఘమే లాగాలా, వాక్యం లాగాల. ఆసక్తి ఉండాలా? ఏముండాలా? ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే కాపరి ఏం చేయలేడు. ఇప్పుడు హల్లెలూయా, నీకు ఆసక్తి ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ చేత నిలబడిన వ్యక్తి ఏమనైతే నిలబడతారో హల్లెలూయా, అర్థంలో ఉండి దేవుడు మాట్లాడుతుంటాడు. ప్రవక్త లేదా? చూడండి, ప్రవక్త కూటలోనట 2000 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు రైళ్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి. అతను బస్సుతో ప్రయాణం చేసి ఎలా చేసినట్టే తనకు కూతురు జబ్బుపడి ఉన్నది. ఎవరో తనకు కూతురు జబ్బుపడి ఉన్నది. అనేక హాస్పిటల్లో తిప్పాడు, కానీ ఎక్కడ నయం కాలేదు. నిజంగా ప్రవక్త గురించి విన్నాడు. విని పలానా చోట పలానా ప్రాంతంలో కూటలు అక్కడ పెడుతున్నారు, అక్కడ ఆ కూటల్లో వెళితే ఎలాంటి వేదైనా పోతుంది, చాలా మంది బాగవుతున్నారు అనేసరికి అతను ఉన్నదంతా ఆ యొక్క గొర్రెలు మేకలు అమ్మేసి
అప్పటికే ఆస్తి చేరపోయినది, హాస్పిటల్ డబ్బు పోసింది. కొద్ది ఆస్తిని అమ్మివేసి ఏం చేసిందంటే ఆ ప్రవక్త కూటలికి ప్రయాణం, తనకు కూతుర్ని, ఆ జబ్బుతో ఉన్న కూతుర్ని బస్సు ప్రయాణంతో హల్లెలూయా అతన్ని పట్టుకొని వచ్చింది. ఆమేన్. అప్పుడు ఆ కూటల్లో హాజరయ్యాడు. హల్లెలూయా. దేవుడు ప్రవక్త నుండి మాట్లాడుతున్న, ఓ సహోదరుడా, నీ యొక్క కూతురు ఆమేన్ బాగవుతుంది. ఎలా బాగవుతుంది అంటే ఆమెకు మెదడి క్యాన్సర్. ఏం చెప్పండి? మెదడు వాపు క్యాన్సర్. హల్లెలూయా. నిజంగా బాగవుతుంది. నిజంగా ఆ యొక్క నిజంగా ఎక్కడ ఆమె వ్యాధి ఎక్కడ ఏది కూడా నయం కాలేదు. ఎప్పుడైతే ప్రార్థించిండో నిజంగా 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 మళ్ళీ ఏం చెప్పినంటే పలానా హాస్పిటల్లో మీ కూతురికి ట్రీట్మెంట్ జరుగుతుంది, బాగవుతుంది అన్న. ఏమన్నాడు? ట్రీట్మెంట్ జరగలేదు. ఎన్నో ట్రీట్మెంట్ ఇచ్చారు, నయం కాలేదు. ఇప్పుడు ట్రీట్మెంట్ బాగవుతాడన్న. ఆ మాట ప్రకారం ఎప్పుడైతే పలికిందో నిజంగా అదే ప్రకారము దేవుడు గొప్ప కార్యం చేసి. ఏం చెప్పండి? ఎలా చెప్పిండు? అతను ఆస్తి మొత్తం అమ్మేసి వచ్చిందండి. ఇప్పుడు బాగా అయింది. ఇప్పుడు వాళ్ళట ఆదివారము 2000 కిలోమీటర్ దూరం నుంచి వచ్చేవాళ్ళట. ఎక్కడ? 2000 కిలోమీటర్ దూరం అంటే ప్రవక్త సంఘంలో ఎలా వచ్చేవాళ్ళు? ఆదివారం రావాలంటే ఆమేన్ హల్లెలూయా 3-4 రోజులు ముందుగానే వచ్చేవాళ్ళు ప్రయాణం చేస్తూ. మనమా పక్క నుండి కూడా సరిగ్గా రావు, పక్క నుండి సరైన టైంకి రావు, పక్క నుండి కూడా సరైన టైంకి వచ్చి ముందుగానే ప్రార్థించాం. ఎంత విశ్వాసం, ఎంత విశ్వాసం మంది! గొప్ప విశ్వాసం కాదు. గొప్ప విశ్వాసం అంటే వాళ్ళకే విశ్వాసంగా మనం గొప్ప విశ్వాసం వచ్చి సరిగి వింటామా? వినం. గుడికలు పాడతాం, నిద్రపోతాం. ఎక్కడొచ్చి? చర్చిలో వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు. ఆమేన్. ఎంత పరిశుద్ధాత్మ ఉంది, ఎంత పరిశుద్ధాత్మ మనం పొందున్నాం. నిద్రపోయే వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడి, హలో పరిశుద్ధాత్మ లేదు, ఖాళీగా ఉన్నావు. ఖాళీ కాదు, దయ్యమాత్మ. వాక్యం వినిపించుకునే దయ్యమాత్మ. ఏమున్నది? దయ్యమాత్మ. దయ్యము తనిపబడి ఉన్నారు. మొన్న ఏ వర్తమానం చెప్పా? మొన్నటి వారికి ఏ వర్తమానం? అన్నిటికన్నా అతి గొప్ప పోరాటం. ఇవాళ ఏం వర్తమానం అంటే దెయ్యం ఒక శక్తి. ఏం చెప్పండి? దెయ్యం ఒక శక్తి. ఆమేన్. దెయ్యం ఒక శక్తి.
ఓ మై చూడండి, దెయ్యం ఒక శక్తి. యోహాను సువార్తలో మనం ఇప్పుడు చదివాం, ఆయన సర్వశక్తివంతుడై దేవుడై ఉన్నాడు. ఏ శక్తివంతుడు? సర్వశక్తివంతుడు దేవుడై ఉన్నాడు. ఆయన సమస్త కార్యం చేయగలడు. ఏం చేయగలడండి? సర్వశక్తి ఆయనలో ఉన్నది, సమస్తం ఆయనలో ఉన్నది. దయ్యము ఆయన కాలి కింద ఉన్నది, సృష్టికర్త కాలి కింద ఉన్నది. ఎవరున్నారు? ఆమె. ఇప్పుడు వధువు కాలి కిందే ఉన్నది, దయ్యం కూడా. కానీ ఎప్పుడు నీ వాక్యం మాట వినాలా. ఏ మాట వినాలా? ఏ మాట వినాలండి? ఎవరైనా చూడండి, వాక్యం సరి వినకపోతే మీరు దయ్యం ఉన్నట్టే. చాలా జాగ్రత్త వినండి. నీలో ఉన్న దయ్యం పుష్టి కుటుంబం అంతా అంటుంది. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే. నేను సహించాను, నేను పాడు చేసిన వాడిని అవుతాను. కాపరిని నేను, తర్వాత నేను బాధపడతా. మీరు బాధపడ, నేను బాధ ఎందుకు? ఇప్పుడే ఉన్నట్టు చెప్తే సరిపోతుంది. నేను ఇక నుంచి సహించలేను. దేవుడు ఒక శక్తి పొందలేని స్థితి ఉంటే ఎందుకు? ఇంకా దేవుడు ఒక శక్తి పొందలేని స్థితి ఉంటే ఎందుకు? దేవుడు ఒక శక్తి పొందాలా? దయ్యమే నిన్ను బలబల లాక్కెళ్తున్నది. దేవుడు ఏమన్నాడంటే ఇదిగో నీ కాలు కింద దయ్యాన్ని పెట్టాడన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఓడిపోయింది దయ్యం. ఎప్పుడు? కలవరి శిలువలో ఓడిపోయింది దయ్యం. వినండి, నీవు ఇది సహోదరుడు సరళపడి నీ మనసు సరి చేసుకో, నీ పనులు సరి చేసుకో. జాగ్రత్త, ఇది శిబిర అవకాశం. ఈ అవకాశం పోగొడితే నీవు ఇంకా భూమి మీదే కనబడవు. ఎవరైనా కానివ్వండి, ప్రవక్త ఏమన్నాడు? గద్దె సింహం వల్లే ఎవరి విరుద్ధం అని వెతుకుతూ చిరుగుచున్నాడు అపవాది. అది మిగతానికి తిరుగుతున్నదే, అపవాది నీ చుట్టూ తిరుగుతున్నదే, అపవాది గాలం వేస్తున్నది కూడా. సహోదరుడా, ఎవరైనా కానివ్వండి, ఓ సహోదరుడా, నటించే జీవితంలో ఉండొద్దు. నీవు నటించొద్దు, నటించొద్దు. హల్లెలూయా. భయభక్తితో ఉండు, వాక్య విషయంతో చదవు, వాక్యం పట్ల నిలువు, వాక్యం పట్ల నువ్వు నిలుసు, వాక్యం పట్ల నువ్వు ఉండు. సహోదరుడా, ప్రియ సహోదరుడా, కుటుంబం క్రమం లేకపోతే, నీ నిజంగా క్రమం లేకపోతే వాక్యం క్రమంగా నీవు వినలేవు. ఆమేన్. సహోదరుడా, ఇప్పుడే చెప్తున్నావు, ఓ కుటుంబం క్రమంగా జీవించబోతే, నీవు క్రమంగా ఉండబోతే వాక్యం కూడా క్రమంగా విన్నావు. వాక్యం నీ పట్ల నెరవేర్చాలా, క్రమ పద్ధతిగా వినాలా. దేవుడు ఒక చట్టం చేసిండు, వాక్య క్రమంగా నడవాలని. వాక్య క్రమం దాటొద్దు. ఏం దాటొద్దు? ఏం దాటొద్దు? వాక్య క్రమం దాటొద్దు. ఒక క్రమం పెట్టిన మనకి. హల్లెలూయా. ప్రియ సహోదరా, సృష్టికర్తలో సర్వశక్తి ఉన్నది. సర్వశక్తి
హల్లెలూయా. సమస్తం ఆయనలోనే ఉన్నది. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన లేకుండా ఏది లేదు. ఏమి లేదు. ఆయన లేకుండా ఏమి లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిదీ ఆయన మూలంగా ఉన్నది. సర్వశక్తిలో ఉండి నీవు దయ్యముతో బాధపడుతుంటే, దయ్యమా ఓడిపోయిన దయ్యం నీవు. 2000 సంవత్సరాల క్రితంలో నీ కలవరశిలో ఓడిపోయా. ఎప్పుడు ఓడిపోయింది? 2000 సంవత్సరాల క్రితంలో దయ్యం ఓడిపోయినది. దయ్యం నీ దగ్గర వస్తున్నదంటే నీవు దేవుని వాక్యాన్ని సాటి ఉండలేదు. ఏంటి ఉండలేదు? దయ్యానికి చోటిస్తున్నావు, దేవునికి చోటు లేదు. నటిస్తున్నావు, నటిస్తూ మందిరానికి వస్తున్నావు. ప్రియ సహోదరా, ఉండకు. నీవు కూర్చున్న దేవుని వాక్యంతో కూర్చో. నిలుస్తున్న దేవుని వాక్యంతో నిలుచో. హల్లెలూయా. ప్రతి క్షణం దేవుని వాక్యానికి ఇవ్వు. కూర్చున్న చోట దేవుని వాక్యం చదవాలి, నిలుచున్న చోట దేవుని వాక్యం చదవాలా. దారి నడిచేటప్పుడు దేవుని వాక్యం ధ్యానించాలా, పడుకునేటప్పుడు దేవుని వాక్యం ధ్యానించాలా, దుష్టులలో చూసేటప్పుడు నడవక, పాపులు మనకు నిలవక, అపహాస్య చోటు కూర్చుండక, యెహోవా యందు ధర్మశాస్త్రమాన దీవారాధన ధ్యానించువాడు ధన్యుడు. వాక్యం ధ్యానించాలి. నువ్వు ఏ ధ్యానించాలా? ఏ ధ్యానించాలండి? వాక్యం ధ్యానించాలా? వాక్య ప్రకారం ఉండాలా? వాక్య ప్రకారం జీవితం ఉండాలా? హల్లెలూయా. ఇదిగో ఆమేన్, 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 హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఆమేన్. ఆయన సమస్తము కార్యం చేయను. ఆయన సమస్తము కార్యం లేని ఎడల ఆయన సర్వశక్తుడైన దేవుడు కాదు. ఏంటి చెప్పండి? ఆయన సర్వశక్తుడు. ఆమేన్. ఆయన సర్వశక్తి లేని ఎడల ఆయన సర్వశక్తుడు దేవుడు కాదు. ప్రియ సహోదరి సహోదరా, సర్వశక్తివంతుడు దేవుడు. సర్వశక్తి దేవుడిలో ఉన్నాయి. ఆయన శక్తి పొందుకోండి. ఏ పొందుకోవాలా? శక్తి పొందలేని స్థితి. ఇదిగో కుష్ఠ వచ్చిందాకా ఈయన ఉడకని చేతులు అత్తండి. హల్లెలూయా. దేవుడి కార్యం చూడాలి. ఆయన శక్తి పొందండి. సర్వశక్తి ఆయనలో ఉన్నది. ఏ శక్తి ఉన్నది? సర్వశక్తి ఆయనలోనే ఉన్నది. సర్వశక్తి దేవుడిలో ఉన్నాయి. ఆ శక్తి నువ్వు పొందుకోవాలి సహోదరుడా. ఆయన ఒక శక్తి నీవు పొందుకోవాలా. ఆయన ఒక శక్తి నీవు పొందుకోవాలా. ఆయన ఒక బలం నీవు పొందుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నీవు వాక్యం పరిపూర్ణత ఉన్నప్పుడు, వాక్యంతో నీవు ఉన్నప్పుడు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఎవరి దగ్గర అయితే వాక్యం ఉంటుందో వాళ్ళు కూడా సర్వశక్తి వాళ్ళలో ఉంటుంది. ఎవరికైతే వాక్యం ఉంటుందో వాళ్ళలో కూడా దేవుని యొక్క శక్తి ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? దేవుని యొక్క శక్తి ఉంటుంది. నీలో దేవుని యొక్క శక్తి ఉన్నది. నీవు దేవుని బలం పొందు, దేవుని శక్తి పొందు. బలహీనత ఉండద్దు, బలహీనత జీవించద్దు. వాక్యం నీవు కట్టవు, వాక్యం నీవే కలవు. వాక్యంతో సహవాసం చేయి, వాక్యంతో నీవు కలిసి బ్రతుకు. దేవుడు ఉన్నాడా? ఓ సోదరి, చీమల యొద్దకు వాటి నడతను, చీమల యొద్దకు ఎవరి వారి నడతను తెలుసుకోలేము.
ఇక్కడ వచ్చి కునికి పడపడటం కాదు, ఇక్కడ వచ్చి నిద్రపోవడం కాదు. ఓ దయ్యమని నారా చేస్తున్నదే, నారా చేస్తున్నదే. వాక్యం నిన్ను చేస్తున్న జాగ్రత్త. విత్తుచుండగా ప్రభు పక్కన పడిన విత్తనాన్ని ఓ ఆ యొక్క పక్షులు ఎత్తి వెతుకుపోతున్నాయని వాక్యం ఉన్నది. దయ్యం వెతుకుపోతున్నదే. ఏం చేస్తున్నదే? విత్తనాన్ని ఏం చేస్తున్నదే? దయ్యం వెతుకుపోతున్నది. వాక్యం వినిపించదు. హల్లెలూయా. పరిచై దేవా నాలో ఉన్న దయ్యం శక్తిని యేసు క్రీస్తులో విడుదలవుగాక. నాలో ఉన్న నిద్రమంత్రి యేసు క్రీస్తులో విడుదలవుగాక. ప్రార్థన చేయాలా? ఏం చేయాలా? హల్లెలూయా. హల్లెలూయా. ఆ బంధక నుంచి విడుదలవ్వాలా? ఆ దయ్యం బంధక నుంచి విడుదలవ్వాలా? ఆ దయ్యం బంధక నుంచి విడుదలవ్వాలా? దయ్యం శక్తి నుంచి విడుదలవ్వాలా? ఆ బానిస బ్రతుకు నుంచి విడుదలవ్వాలా? హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే ఆ యొక్క బానిస బ్రతుకు నుంచి విడుదలవ్వాలని, ఆ దయ్యం శక్తి నుంచి విడుదలవ్వాలని, ఆ రోగం శక్తి నుంచి విడుదలవ్వాలని. హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ప్రియ సోదరి సోదరుడా, హల్లెలూయా. ఆ శక్తి మనం పొందుకోవాలి. ఏ శక్తి? ఏ శక్తి? దేవుని శక్తి మనం పొందుకోవాలా? సర్వశక్తి పొందుకోవాలా? ఆయనకు బలం పొందుకోవాలా? ఆయనకు బలం పొందుకోవాలి. నీవు సోదరి సోదరుడా ఇక్కడ ఉన్నావా? హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. నమస్సులను గనుక నేను నన్ను ఆయనకు అంకితం భావముతో, నా ఆత్మ ఆయనకు, నా శరీరం ఆయనకు, నా జీవితం ఆయనకు, నా ఊపిరిని ఆయనకు, నా సావు ఆయనకు, నా పరిపూర్ణతము ఆయనకు అప్పగించుచున్నాను. హల్లెలూయా. ప్రతిదీ ఆయనకు అప్పచెప్పాలా? నీ యొక్క ప్రాణాత్మ ఆయనకు అప్పచెప్పాలా? నీ శరీరం ఆయనకు అప్పచెప్పాలా? నీ చేతులు ఆయనకు అప్పచెప్పాలా? నీ తలపు ఆయనకు అప్పచెప్పాలా? నీ ఆలోచనలు ఆయనకు అప్పచెప్పాలా? ఆయనే హృదయమంతా ఆయనని ఉండాలా? ఆమేన్. ప్రతిదీ ఆయనకు అప్పచెప్పాలా? నీ సొమ్ము ఆయనకు అప్పచెప్పాలా? ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తివంతుడు అప్పచెప్పాలా? ఎవరికి? సర్వశక్తివంతుడు అప్పచెప్పాలా? సర్వ అధికారం కలిగిన వానికి అప్పచెప్పాలా? ప్రతిదీ నీ ఆత్మలో చేయి ప్రభా. ప్రతిదీ నీ ఆత్మలో ఉంచు ప్రభా. నా నడక నీ ఆత్మలో ఉంచు ప్రభా. నా చూపు నీ ఆత్మలో ఉంచు ప్రభా. నా తలపు నీ ఆత్మలో ఉంచు ప్రభా. చేతులంతనే. హల్లెలూయా. చేతులు ఉన్నాయా? రెండు చేతులు ఎత్తండి కాసేపు. రెండు చేతులు. హల్లెలూయా. నాలో నిద్ర తీసేయి, నాలో బలహీనత తీసేయి. ఈ వాక్యమే నాలో ఉండునుగా, కానీ ఈ వాక్యమే నాలో ఉండునుగాక. సర్వశక్తి నాలో ఉండునుగా, కానీ హల్లెలూయా. ఓ దించండి. దేవుని స్తోత్రం. ఆమేన్. ఇక్కడ ఉన్నారా? ఆమేన్. సర్వశక్తివంతుడు నీలో ఉన్నాడు. ఎవరిలో ఉన్నాడు? నాలో ఉన్నాడను. నాలో ఉన్నాడను. ఎక్కడ ఉండాలన్నా? నాలో ఉన్నాడనండి. సర్వశక్తివంతుడు నాలో ఉన్నాడన్నాడు. ఎక్కడ? సర్వశక్తివంతుడు నాలో ఉన్నాడని, దేవుని శక్తి నాలో ఉన్నదని. హల్లెలూయా. హల్లెలూయా. దయ్యములను ఏం చేయజాలదండి. ఆమేన్. ఆ విశ్వాసం చెప్తే నీవు దయ్యమే ఉంటది. సందేహం చెప్తే దయ్యమే ఉంటది. చెప్పండి. ఆమేన్. ఎలాగా? సర్వశక్తి నాలో ఉన్నాడని చెప్పండి. ఓడిపించ
సర్వశక్తివంతుడు, సర్వశక్తివంతుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సోదరి సహోదరుడా, ఆమేన్, 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 ఆమేన్. నీ ఊపిరి ఆయనే, ఊపిరితిత్తులు పాడైనా బాగు చేసేవాడు ఆయనే. హల్లెలూయా. నీ శరీరం పాడైనా బాగు చేసేవాడు ఆయనే. నీ శరీరం రోగమున్నా బాగు చేసేవాడు ఆయనే. ఏం చేస్తాడండి? ఆమేన్. ఇదిగో నీ తల మైండ్ సెట్ పాడైనా బాగు చేసేవాడు ఆయనే. ప్రతిని బాగు చేసేవాడు ఆయనే. ప్రతి నరాన్ని బాగు చేసేవాడు ఆయనే. రక్త కణాలు పడిపోయిన రక్త కణాలు ఇచ్చేవాడు ఆయనే. తెల్ల కణాలు పడిపోయిన తెల్ల కణాలు ఇచ్చేవాడు ఆయనే. హల్లెలూయా. నిల్చో, నిల్చో, నిల్చో. హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు నిల్చోవాలా, కునికి పడే వాళ్ళు నిల్చోవాలా. నేను ఉన్నాయి కదా సాయించలేనని, సాయించలేనని. హల్లెలూయా. దయ్యం ఎందుకు దాడి చేస్తుంది? దయ్యం ఎందుకు దాడి చేస్తుంది? శత్రువు ఎప్పుడు దాడి చేస్తాడు? అవే ఎప్పుడైతే వాళ్ళు నిద్రపోతుంటారో అప్పుడు దాడి చేస్తాడు శత్రువు. ఎప్పుడు చెప్పండి? నిద్రపోయినప్పుడే శత్రువు దాడి చేస్తాడు. ఎప్పుడు చెప్పండి? మెలుగుకుంటే శత్రువు దాడి చేయలేడు. ఎందుకంటే శత్రువుకి ఇతర సాక్షి వాడిక. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడున్నారా? ఎక్కడున్నారా? వాక్యానికి ఆసక్తి ఉండాలా? ఏముండాలా? వాక్యానికి ఆసక్తి ఉండాలా? వాక్యమే బ్రతికిస్తుంది. వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. దొంగ భూమి నుంచి విడుదల చేసిన ఆయనే. పగటి వేళ కలుగు భారముకైనాను, రాత్రి వేళ కలుగు భారముకైనాను భయపడద్దు. అలాంటి రోగం నీలో రాదు. ఎప్పుడు వాక్యం నీలో ఉన్నప్పుడు, ఎప్పుడు వాక్యం నీలో జీవిస్తున్నప్పుడు, ఎప్పుడు వాక్యం స్వీకరించినప్పుడు. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? చేతులు ఎత్తండి, చేతులు ఎత్తలా. ఆమేన్. వాక్యాన్ని గమనించాలా? దేనికి చెప్పండి? ఆమేన్. మనం నిద్రపోతుంటే వాక్యం వెళ్ళాం. ఎలా నిలవాలా? కూర్చో. ఎలా చెప్పండి? నిద్రపోతే వాక్యం వెళ్ళే. వాక్యం మేలు, వాక్యం మేలు. ఏం చెప్పండి? వాక్యం మేలు. ఇక్కడ ఎందుకు వచ్చాం? వాక్యం వినడానికి. దేనికి వచ్చాం? వాక్యం వినడానికి. నిద్రపోవడం కాదు, ఇంటర్ చూడడం కాదు. అలాగే వాక్యం విని దాని ప్రకారం జీవించాలా. మంట రావాలా, మోసం రావాలా, ఏ రావాలా? వినండి, పాస్టర్ చెప్తున్నాడు కదా, ఏదో మనుషులు అనుకోండి. అలా అనుకుంటే దయ్యం వచ్చేది. మీ మంచి కోసం నేను చెప్తున్నా. దయ్యాన్ని తరమయ్యాలంటే దేవుడు ఒక వాక్యం బాగా వినాలా. దయ్యం రాకుండా అంటే దేవుడు ఒక వాక్యం బాగా వినాలా. మనమే దేవునికి సోటి లేకపోతే దయ్యానికి సోటించే వాళ్ళు అవుతాం. ఏం చెప్పండి? దేవుడి దగ్గర స్వస్థత ఉన్నదండి. చూడండి, ప్రవక్త దగ్గర ఒక వ్యక్తి కూటాలు పెట్టి చాలా హైట్ ఉన్నాడు. కూటాలు పెట్టిన తర్వాత, ఒక ప్రాంతంలో కూటాలు పెట్టిన తర్వాత అతనిలో ఉన్న ఇంకొక వ్యక్తి దగ్గర ఆ యొక్క మెంటల్తో ఉన్న దెయ్యము ఆమె ప్రవక్తిని కొట్టాలని, పిండేయాలని అతని దగ్గర వచ్చిన తర్వాత అందరూ ఉడికారు. ఆమె నిజంగా ప్రవక్తని దయ్యం ఏమనుకున్నదంటే అతన్ని పిండేస్తాను, అతను అణిసివేస్తాను, ఆమె సిగ్గుపరిచించాలని అనుకున్నది.
వెళ్ళిన తర్వాత ప్రవక్త కాళ్ళ మీద పడిపోయింది. ఎక్కడ పడిపోయిన తర్వాత ఇప్పుడు ఆమె ఇద్దరు పోలీసులు వచ్చి ఆమె అతను పట్టుకొని హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడు అతను తీసుకెళ్ళా. ఈ ప్రవక్త ప్రార్థించిండు. ఆమె ఆ కుటుంబం వేదంతున్నారు. నిజంగా అతను బాగా మంచిగా అవుతాడని చెప్పిండు. అలాగే మలచని రోజు కల్లా అతను ఉన్న దెయ్యం వెళ్ళినది, ఆరోగ్యం ఉన్నాడు అతను. హల్లెలూయా హల్లెలూయా. అతను ఉన్న దెయ్యం పోయినది. హలో సహోదరి సహోదరుడు, నిజ సంఘంలో ఉన్నాం. ఎక్కడ ఉన్నాం? నిజ వాక్యంలో ఉన్నాం. వాక్యం స్వీకరిస్తున్నప్పుడు స్వస్థత వస్తుంది. వాక్యం చిన్నప్పుడు